హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు భవానీ కిషోర్. ఈరోజు ములక్కాడల చిగురు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ములక్కాడలని నీట్గా కడిగి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత కళాయిలోకి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర, అలాగే ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసి కలిపి ప్లేట్ పెట్టి ఒక 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. చూసారు కదా, మంచిగా మగ్గిని. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి పసుపు వేసేయాలి. పసుపు వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ముందే ఉడకబెట్టుకున్న ములక్కాడలు, అలాగే చిగురు ముందే మంచిగా నీట్గా కడిగి నలిపి వేశాను. చాలా బాగుంటుంది ములక్కాడల చిగురు కర్రీ. ఇప్పుడు సీజన్ కదా, మంచిగా ఎక్కువగా దొరుకుతుంది. ఎప్పుడు పప్పే కాకుండా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది అప్పుడప్పుడు. ఇక నెక్స్ట్ ఇందులో కారం, అలాగే ధనియాల పొడి వేసేయటమే, అంతే. ఒకసారి కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అంతే, సింపుల్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ములక్కాడల చిగురు కర్రీ. మీకు ఇక ఏ రెసిపీస్ కావాలి, ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ రెసిపీ చేసి చూపిస్తాను. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సింపుల్గా ములక్కాడల చిగురు కర్రీ రెడీ.